హాయ్ వెల్కమ్ టు కాఫీస్ అండ్ మూవీస్. ఎవరు మూవీ రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్గా థియేటర్స్లో రన్ అవుతోంది. మనకు తెలుసు నందమూరి తారక రత్న ఎప్పట్లాగనే డిఫరెంట్ రోల్స్తో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు. అలాగే ఎవరు మూవీలో కూడా చాలా చక్కగా మనల్ని ఎంటర్టైన్ చేశారు. ఆయన నటనకు కూడా చాలా మంది అభిమానులు ఫిదా అయిపోతున్నారు. అయితే ఇవాళ మన స్టూడియోలో నందమూరి తారక రత్న గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ మూవీ గురించే కాకుండా చాలా విషయాలు మనం తెలుసుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ టు కాఫీస్ అండ్ మూవీస్. సో ఎవరు సక్సెస్ ఎలా ఉంది? It's nice అండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ది ఆడియన్స్ అండి ఫర్ అక్సెప్టింగ్ ద ఫిలిం. బేసికల్గా ఏంటంటే ఇప్పుడున్న దాంట్లో అంటే కొత్తదాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు ఆడియన్స్. సో ఇట్ ఫీల్స్ రియలీ నైస్ అండ్ ఇట్స్ గుడ్ అండి. ఐమ్ జస్ట్ ఎంజాయింగ్ ది సక్సెస్. సో ఈ మూవీ చేయడం ఎలా అనిపించింది? ఒక హర్రర్ మూవీ చేయడం తెలుగులో స్పెషల్లీ. ఇట్ వాస్ యాక్చువల్లీ నైస్ అండ్ ది హోల్ షూటింగ్ వాస్ ఫన్ అనమాట. అంటే డైరెక్ట్ గారు 6 o'clock వచ్చేవారు పొద్దున. వీ యూస్ టు స్టార్ట్ ద షూట్ at 7. చేసేటప్పుడు హారర్ ఫీలింగ్ అనేది మనకి రాదు కదా. వీ యూస్ టు జస్ట్ ప్లే అరౌండ్, వీ యూస్ టు ఎంజాయ్ అవర్ సెల్వ్స్. హీఈస్ వెరీ డెడికేటెడ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రమణ సాల్వ గారు ఈజ్ అ వెరీ డెడికేటెడ్ డైరెక్టర్. ఇన్ఫ్యాక్ట్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అనమాట. ఆయన కెమెరా కూడా ఆయనే, డైరెక్షన్ ఆయనే. హీ హ్యాడ్ టు హ్యాండిల్ బోత్. హీ డిడ్ బోత్. రెండు జానర్స్లో డిడ్ అ మార్వెలస్ జాబ్ అండి. సో ఇట్ వాజ్ నైస్ అండ్ ఇట్ వాజ్ నైస్. సో చూసిన తర్వాత అవుట్పుట్ ఇలా ఉంటుందా అనేది మాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఓకే, సో మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు అవుట్పుట్? నో అండి, ఇంత అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు డెఫినెట్గా. ఓకే, అయితే అంతకుముందు చాలా మంది డైరెక్టర్స్తో మీరు వర్క్ చేశారు. రమణ సెల్వ గారిలో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? డెడికేషన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెడికేషన్. షార్ప్ 6 o'clock ఆయన లొకేషన్లో ఉంటారు. యూస్ టు షూట్ ఫ్రమ్ 6 o'clock to 12 o'clock in the night అండి, ఎవ్రీ డే ఫర్ లైక్ 2 months. అంటే ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టరు. వెరీ సాఫ్ట్ స్పోకెన్. ఆయనకి ఏం కావాలో ఆయనకి తెలుసు. ఇంతకు ముందు కూడా చెప్పానండి, నా ఫేవరెట్ డైరెక్టర్స్ రవిబాబు గారు ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. దాని తర్వాత నాకు బాగా నచ్చిన డైరెక్టర్ రమణ సాల్వ గారు అండి. వీళ్ళిద్దరూ దే నో వాట్ దే వాంట్. పేపర్ మీద పెట్టుకునేది దే జస్ట్ పుట్ ఇట్ ఆన్ స్క్రీన్. సో ద డెడికేషన్ అండ్ ది హార్డ్ వర్క్ అండి. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మ్యూజిక్కి. సో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? మ్యూజిక్ పై మీ కామెంట్ ఏంటి? దర్స్ ఓన్లీ వన్ సాంగ్ అండి నాది. దర్స్ ఓన్లీ వన్ సాంగ్ ఇన్ ద ఫిలిం. బేసికలీ సాంగ్ కాకుండా ఐ వుడ్ సే ద రికార్డింగ్ అండి. ది ఆర్ఆర్ ఆఫ్ ద ఫిలిం, ఇట్ టేక్స్ ద ఫిలిం టు అనదర్ లెవెల్ అనమాట. హీస్ డన్ అ మార్వెలస్ జాబ్. అంటే హారర్ ఫిల్మ్స్ అంటే జానర్స్కి యూ నీడ్ గుడ్ ఆర్ఆర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి. సో ఐ థింక్ హీస్ డన్ అ మార్వెలస్ జాబ్ విత్ ది ఆర్ఆర్. అండ్ ఒక్క సాంగ్ ఇట్స్ అ మెలోడీ సాంగ్ అండి. ఇట్స్ మోర్ లైక్ అ మాంటేజ్ సాంగ్. సో ఎవ్రీథింగ్స్ కమ్ అవుట్ వెల్ అండి. స్క్రీన్ మీద చూసాక భయపడ్డారా? కొన్ని చోట్ల యా, నా భయపడతాం కదా. ఐ డిడ్ హ్యావ్ గూస్ బంప్స్. బట్ అదే చెప్తున్నాం కదా, స్క్రీన్ మీద చూసిన తర్వాత మేము చేసామా, అవుట్పుట్ ఇలా వచ్చిందా అనేది వి వర్ సర్ప్రైజ్. బట్ అండ్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఫీల్స్ రియలీ గుడ్. ఏ సీన్స్లో మీకు? దర్ ఇస్ వన్ పర్టిక్యులర్ సీన్ ఎక్కడ హీరోయిన్ గారు వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తారు. దట్స్ వెన్ అక్కడ ఒక్క షాటే దెయ్యం కనిపిస్తుంది అనమాట బయటకు వచ్చేది. సో ఆ షాట్కి అందరూ భయపడ్డారు. అసలు నాకు తెలియదు ఆ షాట్ ఉందనే విషయం కూడా నాకు తెలియదు, ఆ షూటింగ్ జరిగిందనే విషయం కూడా. సో నాకు కూడా ఐ హ్యాడ్ గూస్ బంప్స్ విత్ దట్ షాట్ అండి. ఓవరాల్గా టీమ్ ఎలా అనిపించింది? గ్రాఫిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో గ్రాఫిక్స్ వర్క్ ఎలా ఉంది? ఐ రియలీ నీడ్ టు థ్యాంక్ ది డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి ఫస్ట్, బికాస్ దే బీన్ రియలీ హెల్ప్ఫుల్. అంటే ఎక్కడ గొడవ ఇదంటూ ఏమీ లేదండి. అంటే పీస్ఫుల్గా జరిగిపోయింది షూటింగ్. జనరల్గా మనం అంటూ ఉంటే ఇట్ వాజ్ లైక్ మై హోమ్ బ్యానర్ కానివ్వండి, లేకపోతే ఇట్ వాజ్ లైక్ పిక్నిక్ అని మనం చెప్తూ ఉంటాం. బట్ దిస్ వాజ్ యాక్చువల్లీ లైక్ అ పిక్నిక్ అండి. అంటే స్పాట్కి వెళ్తాం, ఎవ్రీ వన్ ఆర్ ఫ్రెండ్లీ, యంగ్ టీమ్. ఇట్ వాజ్ రియల్లీ నైస్ అండి. అందరూ కూర్చుని. ఎక్కడ చేశారు షూటింగ్? గండిపేట హౌస్ అండి. గండిపేటలో దర్స్ అ హౌస్. మోస్ట్ ఆఫ్ ది పార్ట్ వాజ్ డన్ ఓవర్ దేర్. సో యా, ఇంకా మోస్ట్ ఆఫ్ ది పార్ట్ కదా, ఆల్మోస్ట్ ద హోల్ ఫిల్మ్ వాజ్ డన్ ఓవర్ దేర్. సో ఎనీ మెమరబుల్ మూమెంట్స్ షూటింగ్ టైంలో? ఎవ్రీ డే వాజ్ ఎ మెమరబుల్ మూమెంట్ ఫర్ మీ. ఇట్స్ నాట్ అంటే వీ యూస్ టు వర్క్ హార్డ్ అనమాట. 6 to 12 అని చెప్పాను కదా, మార్నింగ్ 6 to night 12. సో గ్యాప్ ఎక్కువ ఉండేది కాదు. వీ యూస్ టు జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద స్క్రిప్ట్. వీ యూస్ టు కాన్సన్ట్రేట్ ఆన్, ఆయనేమో కెమెరా సర్దుకుంటూ ఉండేవారు డైరెక్టర్ గారు, బికాస్ హీ వాజ్ హ్యాండ్లింగ్ బోత్ యాజ్ ఐ టోల్డ్ యూ, డైరెక్షన్ అండ్ సినిమాటోగ్రఫీ. సో ఇట్ వాజ్ నైస్ అండి. ఎవ్రీ డే వాజ్ మెమరబుల్ మూమెంట్ ఫర్ మీ. ఓకే అండి, మనతో పాటు హీరోయిన్ పంచగౌర గారు జాయిన్ అవుతున్నారు. హాయ్ అండి, వెల్కమ్ టు కాఫీస్ అండ్ మూవీస్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ మూవీలో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వర్కింగ్ ఎక్స్పీరియన్స్? It was really great. This is my first horror flick, so yeah, I was pretty excited. And the whole team was really nice. Tarak Ratna, our director, who is the DOP and the director as well.
Ramana Selva, and he really guided me well. It was his story, his concept, and I'm looking forward to release now. సో మీరు పంచబొర్రాతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆవిడని చూస్తే ఏంటి ఈ మూవీకి తీసుకోవడం రీజన్ ఏంటి? బేసికల్గా ఇట్స్ హర్ టాలెంట్ అండి. ఐ వుడ్ సే షీఈస్ డన్ అ మార్వెలస్ జాబ్. అంటే దిస్ ఫిలిం ఇస్ బేస్డ్ ఆన్ హర్ అండి. అంటే నేనంటే ఐ జస్ట్ ప్లే ఎ పార్ట్ అండి, ఐ ఇన్వెస్టిగేట్, నేను ఒక జర్నలిస్ట్ పార్ట్, బట్ షీ ఇంటరాక్ట్స్ మోర్ విత్ the evil kind of stuff and everything. So she had to do a lot of acting anamata. నేను చేస్తూ ఉండేవాడిని. బట్ ఐ థింక్ షీఈస్ డన్ అ మార్వెలస్ జాబ్ అండి. కొన్ని చోట నాకే కొంచెం అనిపించేది, ఇలా చేసేస్తానేంటి, మనం ఇంకా బాగా చేయాలి కదా అని చెప్పి అనిపించింది. బట్ ఇట్ వాస్ ఫెంటాస్టిక్ అండ్ వర్కింగ్ విత్ పంచి వాజ్ రియలీ ఫెంటాస్టిక్. అండ్ యా, ద హోల్ టీమ్ వాజ్ అమేజింగ్ అండి. తారక రత్న గారు, సో చాలా మీరు ఒక్కొక్క మూవీకి మీరు చాలా డిఫరెన్స్ వేరియేషన్ చూపిస్తూ ఉంటారు, అలాగే చాలా పర్టికులర్గా చూస్ చేసుకున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. సో ఈ మూవీలో అంత స్పెషల్గా ఏమనిపించింది? మెయిన్ కథ అండ్ కథనం అండి. ఇట్స్ ద సబ్జెక్ట్ దట్ రన్స్ ద మూవీ. సబ్జెక్ట్ అంటే ఒక దెయ్యం సినిమా అంటే దెయ్యం చూపిస్తమే కాదండి. ఇట్స్ లైక్ ద ఫీలింగ్స్, ఇన్నర్ ఫీలింగ్స్. అంటే భయం ఉండాలి, యూ హ్యావ్ టు బీ కన్ఫ్యూజ్డ్. అంటే పంచి గారు షీ పోర్ట్రేస్ ద సేమ్ క్యారెక్టర్. ఒక్కొక్క చోట భయం అనిపిస్తుంది, ఒక్కొక్క చోట షీఈస్ కన్ఫ్యూజ్డ్. అంటే షీ ప్లేస్ ఆల్ ది క్యారెక్టర్స్ అండి ఇన్ దిస్ ఫిల్మ్, లాట్ ఆఫ్ షేడ్స్ అనమాట. సో మెయిన్ థింగ్ ఏంటంటే కథ అండి. దట్ ఎక్సైటెడ్ మీ అనమాట. నేను ఫస్ట్ ఏంటంటే వెంటనే దట్ రియలీ ఎక్సైటెడ్ మీ. సరే చేయాలి, ఓకే, ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా మనం మెప్పించాలి, ఆ జానర్లో కూడా మనం మెప్పించాలి అని చెప్పి చేయడం జరిగింది. ఓకే, అమరావతి మూవీలో ప్రతినాయకుడిగా యాక్ట్ చేసి మీరు నంది అవార్డుని గెలుచుకున్నారు. సో సేమ్ జానర్, హర్రర్ మూవీ. సో ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అదే చెప్తున్నాను కదా, దిస్ ఆల్మోస్ట్ సిమిలర్ డైరెక్టర్స్. నాకు రవిబాబు గారు అంత ఇష్టం, రమణ సల్వ గారు అంత ఇష్టం అండి. ఎవరైనా అడిగినా కానీ మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరంటే ఐ డెఫినెట్లీ సే రవిబాబు గారు అండ్ రమణ సల్వ గారు. బికాస్ దే గెట్ ది ఆర్టిస్ట్ అండ్ అంటే మీలో ఉన్న ఆర్టిస్ట్ని బయటికి తీసుకురాగలుగుతారండి. దే నో వాట్ దే వాంట్ అండ్ మీతో చేపించుకుంటారు వాళ్ళు. ఇది మాకు కావాలని చెప్పి కూర్చొని చేయించుకుంటారు. సో అమరావతి అప్పుడు కూడా రవిబాబు గారు నాకు కథ చెప్పలేదండి. ఈ జస్ట్ ప్రామిస్ మీ, నువ్వు నన్ను నమ్మి సినిమా చేయి, నీకు నంది అవార్డు నేను ఇప్పిస్తానని చెప్పి చేస్తాను. కథ నేను వినలేదు. సో ఈ ఫిల్మ్కి రమణ సల్వా గారు ఈ సెడ్ డెఫినెట్గా మీకు మంచి పేరు వస్తుంది, ఐ బిలీవ్డ్ ఇన్ హిమ్, ఐ ట్రస్ట్ హిమ్, డెఫినెట్. ఐ డోంట్ నో, బట్ సినిమా హిట్ అయితే నాకు అదేంటి చాలండి. మై ప్రొడ్యూసర్ ఇస్ డూయింగ్ గుడ్, ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ. ఇక మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం, ఫిల్మీ రౌండ్. తారక రత్న గారు, ఫస్ట్ మీకే క్వశ్చన్. జనరల్లీ మీ బ్యాక్గ్రౌండ్ అంతా చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్, సో అది చెప్పుకుంటే 1 hour, హాఫ్ అన్ అవర్ కూడా సరిపోదు. బట్ మూవీస్లోకి రావాలి, హీరోగా ఎంట్రీ ఇవ్వాలి, మీ థాట్ ఎలా వచ్చింది? అంటే మీరు చెప్పినట్టుగా అదే ఫ్యామిలీలో పుట్టాను కాబట్టి బై గాడ్స్ గ్రేస్ అండి. అది నా అదృష్టం. ఆయనకి మనవడిగా పుడుతుంది, తాతగారికి మనవడిగా పుడతాను, నా అదృష్టం. సో చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన దగ్గర నుంచి బాబాయ్ సినిమాలు చూసి పెరిగాను అనమాట. అంటే తాతగారు వాజ్ ఇన్ పాలిటిక్స్ అనమాట. సో అప్పుడు నాకు తెలిసిన తర్వాత బాబాయ్ అనమాట. బాబాయ్ సినిమాలు ఎక్కువ చూసేవాడిని. సో అప్పటి నుంచే సరే అవ్వాలి, హీరో వేరే థాట్ ఉండేది కాదు. అంటే ఇప్పుడు కూడా నన్ను అడిగారు అనుకోండి, హీరో కాకపోతే మీరు ఏం చేస్తూ ఉండేవారని, నాకు థాట్ కూడా రాదు. బికాస్ ఐ వాజ్ టోటలీ ఇంటూ ఇట్. సరే బాబాయ్ లాగా తాతగారి లాగా మనం చేయగలగాలి, వాళ్ళ పేరు నిలబెట్టాలని చెప్పి చిన్నప్పటి నుంచే ఉండిందండి. అలా వచ్చాను అంతే. మామూలుగా ఫస్ట్ మూవీ అనగానే కొంచెం చాలా జాగ్రత్తలు తీసుకుంటారు కదా. ఫస్ట్ మూవీని ఫేస్ చేస్తున్నప్పుడు ముందు ఏం జరిగింది? ఏం లేదండి, జనరల్గా లొకేషన్ అండ్ షూటింగ్స్ అనేది నాకు అలవాటే. అంటే హోమ్ బ్యానర్ ఉండేది కాబట్టి బాబాయ్తో ఎక్కువ ట్రావెల్ చేసేవాడిని. నాన్నగారు వాజ్ డిఓపి, డాడ్ వాజ్ సినిమాటోగ్రాఫర్. సో డాడ్తో ఎక్కువ ట్రావెల్ చేసేవాడిని. సో కెమెరా అండ్ షూటింగ్ అదంతా ఐ వాజ్ యూస్ టు ఇట్. సో అప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నా, నాన్నగారి దగ్గరికి వెళ్ళి నేను ఇలా హీరో అవుదాం అనుకున్నాను నాన్నగారు అంటే అసలు వద్దనేసారు నాన్నగారు. దాని తర్వాత నెక్స్ట్ డే వచ్చి సరే తాతగారి పైన నిలబెట్టగలను అని నమ్మకం నీకుంటే చేయి నాన్న అనేసారు. దట్ వాజ్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఫర్ మీ. ఎన్ని స్టోరీస్ విన్నారు? ఫస్ట్లో నేను వినలేదండి, నాన్నగారే విన్నారు సబ్జెక్ట్స్. సో యా, కపుల్ ఆఫ్ స్టోరీ హీ యూస్ టు ఫిల్టర్ ఇట్. ఆయన ఫిల్టర్ చేసిన తర్వాత నేను విన్నానండి. 1వ నెంబర్ కుర్రాడు, ద ఫస్ట్ సబ్జెక్ట్ నేను విన్నదే 1వ నెంబర్ కుర్రాడు. ఓకే, 1వ నెంబర్ కుర్రాడు ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసినప్పుడు షూటింగ్స్ కావచ్చు, మీరు చూసుండొచ్చు, బట్ మీరు యాక్ట్ చేయడం వేరు కదా. అప్పుడు ఎక్స్పీరియన్సెస్ అండ్ అప్పుడు వచ్చిన మీకు మోస్ట్ మెమరబుల్ కాంప్లిమెంట్స్. I started off with
సాంగ్ సీక్వెన్స్ అండి, అమర్ రాజశేఖర్ గారు. సో ఆయన ఫస్ట్ రిహార్సల్స్కి పిలిచారనమాట. రిహార్సల్స్కి పిలిచిన తర్వాత అంటే న్యూ కమర్ కాబట్టి డాన్స్ రాదనుకుని రిహార్సల్స్కి పిలిచారు. సో ఆయన చెప్పిందల్లా చేసి సెడ్ ఆయనకి ఏం అర్థం కాలేదని సెడ్ యా బాగా చేస్తున్నారు, యూ డోంట్ నీడ్ ఎనీ క్లాసెస్ అని చెప్పి పంపించారు. కాంప్లిమెంట్స్ అంటే ఎవ్రీ వన్ వర్ హ్యాపీ అండి. అండ్ ఐ వాజ్ నాట్ దట్ మెచ్యూర్డ్ అండి. ఐ వాజ్ 18 years వెన్ ఐ గాట్ ఇన్ ద ఇండస్ట్రీ. సో ఎవ్రీథింగ్ వాజ్ లైక్ ప్రతిదీ నాకు ఒక ఆటలాగే ఉండేదన్నమాట. యూస్ టు ఎంజాయ్ మై సెల్ఫ్. అందరినీ బులీ చేసేవాడిని సెట్స్ మీద. ఇప్పుడు కొంచెం కామ్ అయిపోయి డోంట్ టాక్ మచ్ నౌ, కానీ అప్పట్లో ఇట్ వాజ్ డిఫరెంట్ అండి. పంచపూర్ గారు మీరు చెప్పండి, సో ఈ ఇండస్ట్రీలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు, అంటే ఎలా వచ్చింది? Telugu, yeah, I was a little nervous because of the language barrier, but I gave the audition and I never thought that I got selected, but that was my first break, Akash Mein Haddu, which happened, and I actually thought that, okay, my Telugu is not working out, but the whole Can you team really understand supports. Telugu? Yeah, I can, little bit when someone is talking, I can catch up now. మీరు మూవీస్లో ఒక్కొక్కటి చూస్ చేసుకుంటున్నప్పుడు ఆఫ్టర్ ఒకటో నెంబర్ కుర్రాడు, దాని తర్వాత ఏంటి, ఎలాంటి స్టెప్ తీసుకోవాలనుకున్నారు, మీ ప్రెషర్ ఏంటి, మీకున్న టార్గెట్స్ ఏంటి? ఐ డెంట్ హ్యావ్ ఎనీ ప్రెషర్ టిల్ అమరావతి కేమ్ అవుట్ అండి. బికాస్ అదే ఐ వాజ్ ప్రిటీ యంగ్. అంటే తెలియలేదు, అంటే నాకు ఇది కావాలనేది తెలియలేదు. సరే ఇండస్ట్రీకి వచ్చేసాం, చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉందాం అనుకుంటున్నాం, ఇండస్ట్రీకి వచ్చేసాం. ప్రతిదీ ఒక ఆటగాయలాగే ఉండేది. సో యాక్చువల్లీ టు సే ఐ నెవర్ యూస్ టు కాన్సన్ట్రేట్ దట్ మచ్ అండి. సో అమరావతి తర్వాత వెన్ డౌన్ఫాల్స్ కొన్ని ఫిల్మ్స్ దే డిడ్ంట్ వర్క్ అవుట్ వెల్. సో అప్పుడు ఐ స్టార్టెడ్ రియలైజింగ్ దిస్ ఇస్ నాట్ ఇట్, ఐ హ్యావ్ టు బీ సీరియస్, ఐ హ్యావ్ టు గెట్ సీరియస్ అని చెప్పి అప్పుడు ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ థింగ్స్, స్టార్టెడ్ సిట్టింగ్ ఆన్ ది సబ్జెక్ట్స్. దట్స్ వెన్ అమరావతి కేమ్ అండి. దట్ వాజ్ లైక్ మోర్ కైండ్ ఆఫ్ అ ప్రెషర్ ఫర్ మీ అంటే అమరావతి నంది అవార్డు వచ్చింది. సో నెక్స్ట్ స్టెప్ వేసేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, మంచి సబ్జెక్ట్స్ చూస్ చేసుకోవాలి. సో అమరావతి ముందు సబ్జెక్ట్స్కి అమరావతి తర్వాత సబ్జెక్ట్స్ మీరు కంపేర్ చేసుకుంటే టోటల్ డిఫరెన్స్ ఉంటుందండి. సో మెచ్యూరిటీ లెవెల్స్ ఐ థింక్ అమరావతి తర్వాత ఐ గెయిన్ లిటిల్ మెచ్యూరిటీ అని. ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యారా, ఏదైనా మూవీ చేసినందుకు కావచ్చు, మిస్ అయినందుకు కావచ్చు? I don't regret anything in life, and I just believe in faith. And bygones are bygones, and I don't regret anything in life. బాబాయ్ సినిమాల్లో మీకు బాగా నచ్చింది, మీరు చేయాలనుకుంటే ఏ మూవీ చేస్తారు? There's not one, and there is a lot of films. And I don't think I'll be able to do a film what he's done, and because Tatgar Gani, Babai Gani, I just want to leave that space to them. I don't want to recreate anything because they've already created history. Kabatti, I don't want to touch those films. సో బైక్ రైడింగ్ ఇష్టమేనా మీకు? Yeah, at time I used to I wanted to own a bike. నాన్నగారు బైక్ వద్దని చెప్పి కార్ ఇచ్చారు. సో కార్ వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకునేవాడిని ఫ్రెండ్తో. ఫ్రెండ్ బైక్ తీసుకుని కారు ఫ్రెండ్కి ఇచ్చేవాడిని. నైస్. రైట్, పంచబోర గారు, సో మీ కాలేజ్ ఎలా ఉండేది, మీ ఫ్రెండ్స్ ఎలా ఉండేవారు, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్? I'm from Ferguson College, Okay. and I just finished my graduation. మీ విషయానికి వస్తే మీ బ్యాచ్తో ఎలా ఎంజాయ్ చేసేవారు? మీ అప్పుడున్న ఫ్రెండ్స్ ఇప్పటికి కాంటాక్ట్లో ఉన్నారా? Yeah, all my friends are in contact with me. Especially engineering batch కంటే most of my friends are from my intermediate అండి. అంటే ఇంటర్మీడియట్కి నేను హాస్టల్కి వెళ్ళిపోయాను వడ్లముడికి. సో దట్ ఈస్ వేర్ ఐ ఎంజాయ్ ద మోస్ట్ అండ్ దట్ ఈస్ వేర్ ఐ సీరియస్లీ స్టడీడ్ ఆల్సో. అంటే రత్తయ్య గారు తాత తీసేవారు చదవకపోతే. నైట్ అయితే అక్కడ పొలాల్లో పడి ఎస్కేప్ అయ్యి లారీలు ఎక్కి ఫస్ట్ మెమరబుల్ థింగ్ ఏంటంటే గుంటూరుకి వెళ్ళి మమ్మీ తెలుగులో చూసానండి. లారీ ఎక్కి గుంటూరుకి వెళ్ళి తెలుగులో చూసాను మమ్మీని. సో దట్స్ వెన్ అంటే బంక్ కొట్టి హాస్టల్లో ఎస్కేప్ అయ్యి గుంటూరుకి వెళ్తాం అనేది ఇట్ వాజ్ సంథింగ్ డిఫరెంట్ ఫర్ మీ అట్ దట్ టైం. సో మూవీస్, కాలేజ్ ఇంతే, ఇంకా వేరే వరల్డ్ లేదు మీకు? లేదండి, నథింగ్ ఎల్. అసలు ఫ్రీ టైం దొరికితే ఏం చేయిస్తారు జనరల్లీ, ఈ మూవీస్ కాకుండా, కాలేజ్ కాకుండా? వీడియో గేమ్స్ అండి. ఓకే, అప్పటి నుంచి వీడియో గేమ్స్ అంటే చాలా ఇష్టం మీకు? ఇప్పటికీ. సో అప్పుడున్న కాలేజ్ డేస్ అవన్నీ ఓకే, ఆ ఎంజాయ్మెంట్, ఆ ఎంటర్టైన్మెంట్లో ఏమన్నా ఫన్నీ థింగ్స్ లైక్ ఎవరైనా కామెంట్ చేయడం, టీస్ చేయడం, ఇట్లాంటివైనా చేస్తారా? ర్యాగింగ్ చేయడం? ర్యాగింగ్ నేను ఐ డెంట్ గెట్ అ ఛాన్స్ టు ర్యాగ్ ఎనీవన్ అండి. అంటే వస్తే చేసేవాళ్ళు? వస్తే చేసాను డెఫినెట్గా. మా బ్యాచ్ అలా ఉండేది, అల్లరి బ్యాచ్ ఏమది. సో నేను ఫస్ట్ డే కాలేజ్కి వెళ్ళినప్పుడు మా సీనియర్స్ నన్ను పట్టుకుని పేరు అడిగారు అనమాట. పేరు అడిగితే చెప్పాను సో అండ్ సో తారక రత్న అని చెప్తే ఫుల్ పేరు అడిగారు. నందమూరి తారక రత్న అంటే నందమూరి వాళ్ళు అవుతాను, రామారావు గారు మనం అంటే వద్రబాబు నీతో ఎందుకు పంపించాను. అప్పటి నుంచి మా బ్యాచ్ మొత్తం మా వెనకాల ఉండేవారు అనమాట. అప్పుడు నేను బ్యాచ్ లీడర్ అనమాట. సీనియర్స్తో కొట్లాడాలంటే నేనే కొట్లాడేవాడిని, వాళ్ళు అసలు వచ్చేవారు కాదు.
సో ఇట్ వాస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్. మీకు తెలుసు కదా కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుందో. సో ఫస్ట్ ఇయర్ నుంచే మీరు హీరో అయిపోయారు కాలేజ్లో? లేదండి, ఐ యూస్ టు బీ మా వాళ్ళు మోసేవారండి, నేను అసలు ఏం చేసేవాడిని కాదు. వాళ్ళ గొడవలు ఉంటే వెనకాల తారకున్నాడు అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోయేవారు. వాళ్ళు కోవిడా మీ కాలేజ్? యా కోవిడ్ అండి. ఓకే. సో సీనియర్స్ని అలా భయపెట్టేశారు. సో మీరు సీనియర్ అయ్యాక మీరు జూనియర్స్ని చేయలేదు ర్యాగింగ్? నిజం ఐ చెప్పండి. డెంట్ గెట్ ఎ ఛాన్స్ అండి, అసలు ఛాన్సే దొరకలేదు. ఎందుకంటే సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఫిల్మ్స్కి వచ్చేసాను. ఓకే. సో ఐ రియల్లీ డెంట్ గెట్ ఎ ఛాన్స్. సో మూవీస్ చేస్తూ ఇటు కాలేజ్ని కూడా బ్యాలెన్స్ చేసేవారా? యా ఐ యూస్ టు. ఓకే. సో మూవీస్ లోకి ఎంటర్ అయ్యాక మూవీస్ తీస్తున్నప్పుడు ఫ్రెండ్స్తో ఎలా అనిపించేది? వారేం చెప్పేవారు? అంటే ఒక హీరో స్టేటస్ వచ్చేస్తుంది కదా, ఎలా ఉండేది ఆ క్రేజ్ ఆ డేస్? ఐ డోంట్ నో అండి, ఇట్స్ ద సేమ్. ఇప్పుడు ఫ్రెండ్స్ అనేవాళ్ళు, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ అప్పుడు నేను వాళ్ళతో ఎలా ఉన్నానో వాళ్ళు ఇప్పుడు నాతో అలాగే ఉన్నారండి. దట్స్ నో మచ్ డిఫరెన్స్. అంటే నేను పెద్ద హీరో అయిపోయానని, లేకపోతే వాళ్ళు వేరే ఫీల్లో సెటిల్ అయిపోయానని అలాంటి ఎప్పుడు లేదండి. యాజ్ హీరో ఇస్ ఓన్లీ స్క్రీన్ పరిమితం వరకే అండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్. రైట్. అయితే మీ ఫ్యామిలీలో కూడా చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు, హీరోస్ ఉన్నారు. సో అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారా? ఎలా ఉంటూ అంటే మీ అటాచ్మెంట్స్ ఎలా ఉంటాయి? ఆఫెన్ అండి, పండగలకి అందరికీ షూటింగ్ లేనప్పుడు. జనరల్గా ఏంటంటే నాకు షూటింగ్ ఉంటే కొంతమందికి ఉండదు, కొంతమందికి షూటింగ్ ఉంటే మాకు ఉండదు. డిపెండ్స్ ఆన్ ది స్కెడ్యూల్. కానీ మాకు ఫ్రీ టైం దొరికినప్పుడల్లా వి మీటప్ అండి. వి జస్ట్ సిట్ డౌన్, వి చాట్, వి హ్యావ్ అ గుడ్ టైమ్. సో కళ్యాణ్ రామ్ గురించి ఫ్యూ వర్డ్స్ చెప్పాలంటే ఏం చెప్తారు? ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ అండి. మా అన్నయ్యలో ఐ వుడ్ సే ఈజ్ మై ఫేవరెట్. మా జానకిరామ్ అన్నయ్యకి తర్వాత కళ్యాణ్ అన్నయ్య అండి. బికాస్ వాళ్ళిద్దరూ ఏంటంటే మాకు ఒక ఫాదర్లీ ఫిగర్ అనమాట. అంటే చిన్నప్పటి నుంచి దే యూస్ టు టేక్ కేర్ ఆఫ్ అస్. జానకిరామ్ అన్నయ్య, కళ్యాణ్ అన్నయ్య, దే యూస్ టు టేక్ కేర్ ఆఫ్ అస్. సో ఏమైనా తప్పు జరిగినా కానీ ఫస్ట్ మొహం మీద తిట్టేస్తారు, అసలు ఏం పట్టించుకోరు. అండ్ మాకు కూడా కొంచెం ఏమైనా చేయాలంటే కూడా 2-3 సార్లు ఆలోచిస్తాం. వీ లుక్ అప్ టు హిమ్ అండి. ఐ సీరియస్లీ లుక్ అప్ టు కళ్యాణ్ అన్నయ్య. జూనియర్ ఎన్టీఆర్ వెరీ నాటీ అండి. నాకు తమ్ముడికి 3 months డిఫరెన్స్ అండి, జస్ట్ 3 months. సో వీఆర్ ఆఫ్ ది సేమ్ ఏజ్. సో ఇద్దరం కలిస్తే మధ్య వి సెట్ వి లవ్, వి బులీ పీపుల్. ఫైట్స్ ఏమైనా ఉంటాయా? చిన్న చిన్న ఫైట్స్ అలాంటివి? నెవర్ అండి. ఓకే. మంచి బ్రదర్స్ మీరందరూ. వెరీ గుడ్ ఫ్యామిలీ, వెరీ అటాచ్డ్ ఫ్యామిలీ అండి. మహాభక్త సిరియాల. సో ఈ మూవీ గురించి ఫ్యూ వర్డ్స్. దట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అండి, నిజంగా చెప్తున్నాను. సరే జనాలు థియేటర్ అంటే ఇప్పుడున్న జనరేషన్ పట్టదు, బట్ ఆన్ స్క్రీన్ ఐ థింక్ ఇట్స్ వండర్ఫుల్ ఫిల్మ్ అండి. అంటే దట్ ఎక్స్పీరియన్స్ వాజ్ డిఫరెంట్ అనమాట. నాట్ బి రియల్లీ కమ్. యాక్చువల్గా ఆ ఫిల్మ్ నుంచి మేబీ ఎక్కువ కామ్ అయిపోయాను. మీ ఫేవరెట్ ప్లేస్ విజిట్ చేయాలి అంటే, చూడాలి అంటే? మై హాలిడే డెస్టినేషన్ ఆల్వేస్ న్యూజిలాండ్ అండి. దట్స్ మై ఫేవరెట్. ఓకే. చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్తో కలిసి చేసిన క్రేజీ థింగ్ ఏదైనా ఎప్పటికీ గుర్తుండిపోయేది, ఎప్పుడైనా గుర్తుకొస్తే నవ్వొచ్చేది? అంటే ఐ వాంటెడ్ ఓన్ అ బైక్ అనమాట. ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య దగ్గర ఒక బైక్ ఉండేది, దాన్ని తీసుకెళ్ళి మాడిఫై చేసి నాన్నగారు చెప్పకుండా వీస్ టు జస్ట్ గో అరౌండ్ అనమాట. అప్పుడు ఇంజనీరింగ్ కూడా కాదు, ఇంటర్మీడియట్లో అప్పుడే ఆ బైక్ నేర్చుకుని వీస్ టు గో ఎక్కడ దాకా మేడ్చల్ అంతా తిరిగేసి వచ్చేవాళ్ళు. సో దోస్ ఆల్ క్రేజీ స్టఫ్ అండి. అంటే బస్ ఎక్కి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఫ్రెండ్ బైక్ తీసుకుని వెళ్తాం. సో ఇదంతా నాన్నగారికి తెలియదు. ఐ థింక్ ఇప్పుడు తెలుస్తుంది అనుకుంటా. ఓకే. సో ఎప్పుడైనా అబద్ధం చెప్పారా ఇంట్లో? చాలా సార్లు. చాలా సార్లు. దొరికిపోయారా? చెప్పినప్పుడల్లా దొరికిపోయానండి. అప్పుడు ఏంటి పరిస్థితి? అప్పుడు ఏమంది, బెల్ట్ ఇచ్చి కొట్టేవారు అంతే. ఓ మై గాడ్. ఐ వాజ్ జస్ట్ జోకింగ్ అండి. అంటే యూస్ టు వార్న్ మీ అనమాట. డాడ్ ఆల్వేస్ యూస్ టు టెల్ మీ వన్ థింగ్ అండి, వాట్ ఎవర్ యూ డూ డోంట్ లై ఇన్ యువర్ లైఫ్. నీకు ఏ తప్పు చేసినా కానీ ధైర్యంగా నిజం చెప్పు, బట్ నెవర్ లై టు ఎనీవన్. మీకు ఎవరు సపోర్ట్, మీ మామ, మీ ఫాదరా? ఎవరు? బోత్ అండి, బోత్. అటు అమ్మ కానీ నాన్నగారు తిరితే అమ్మ సపోర్ట్, అమ్మ తిరితే నాన్న సపోర్ట్, బట్ బోత్ ఆర్ మై స్ట్రెంగ్త్. ఇద్దరు ఎప్పుడు తిట్టలేదు అయితే మిమ్మల్ని? అది జరుగుతుంటుంది, ఇట్స్ ఆల్వేస్ కామన్ అండి, లైఫ్లో కామన్, బట్ ఐ లవ్ బోత్ ఆఫ్ దెమ్ అండి. ఓకే. సో మామ్ ఫుడ్ ఎలా చేస్తారు? అమేజింగ్ అండి, షీఈస్ అ వెరీ గుడ్ కుక్. నాన్నగారు అయితే అమ్మ వండితేనే భోజనం చేస్తారు నాన్నగారు. హీ లవ్స్ కుకింగ్ టు ది కోర్ అనమాట. సో డెజర్ట్స్ కానివ్వండి, డిఫరెంట్ డిషెస్ కానివ్వండి, షీ లైక్స్ టు ఎక్స్పెరిమెంట్. షీఈస్ అన్ అమేజింగ్ కుక్. సో ఏ వెరైటీ బాగా ఇష్టం మీకు? నేను వెజ్ తప్పితే అన్నీ తింటానండి, వెజ్ అసలు ముట్టుకొని నేను. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి పంచూర్ గారు? I like Indian food. ఓకే. వెజ్ ఆర్ నాన్ వెజ్?
It depends on my mood actually. I'm very moody. తారక్ గారు ఇంట్లో మీ నిక్ నేమ్ ఏంటి? ఓబు అండి. ఓబు. ఓబియు. ఓబి. ఓబియు. ఓబియు. సో ఎలా వచ్చింది నేమ్? అమ్మ యూస్ టు జస్ట్ కాల్ మీ ఓబు అండి. సో ఐ లైక్ పీపుల్ కాలింగ్ మీ ఓబు. నా ఫ్రెండ్స్ కూడా ఈ రోజుకి ఓబు అని పిలుస్తారు. ఓకే. ఇన్ఫాక్ట్ మై డాటర్ ఆల్సో కాల్స్ మీ ఓబు. తనకి డాడీ అంటే నాన్న అంటే తెలియదు. షీ కాల్స్ మీ ఓబు. నైస్ నేమ్, చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఏ బ్యాక్గ్రౌండ్ లేదంటారు ఓబోకి? లేదండి, జస్ట్ లైక్ దట్. జస్ట్ లైక్ దట్. రైట్. అయితే మీ ఫ్రెండ్స్ కూడా ఇలాగే పిలిచేవారు కామెంట్ చేస్తూ. మీరు మీ ఫ్రెండ్స్కి ఏమైనా నిక్ నేమ్స్ పెట్టారా? లేదండి, ఎవరికి నిక్ నేమ్స్ అయితే పెట్టలేదు. జనరల్గా తిట్టుకుంటూ ఉంటాం. సో మీ ఫస్ట్ క్రష్ ఏంటి? నెవర్ హ్యాడ్ క్రష్ ఆన్ ఎనీవన్ అండి. నిజం చెప్పండి. నెవర్ సీరియస్లీ. ఈ సీన్ ని మేము మీ ఫాదర్ చూడకుండా ఏదో ఒకటి డాడ్ ఉన్నా పర్వాలేదు. జనరల్గా ఏంటంటే వీ యూస్ టు బీ ఇన్ కోఎడ్. అంటే నేను చదివినంత కోఎడ్, కానీ ఆ బ్యాచ్ యూస్ టు బీ డిఫరెంట్ అనమాట. అంటే వీ నెవర్ యూస్ టు టాక్ టు గర్ల్స్ మచ్. ఇప్పటికీ నాకు అమ్మాయిలతో మాట్లాడి కొంచెం సిగ్గు అనమాట, చాలా సిగ్గు నాకు. సో వీ నెవర్ యూస్ టు టాక్ టు గర్ల్స్ అనమాట. సో నెవర్ యూస్ టు హ్యావ్ క్రష్ అని. అంటే మా పాటికి మేము ఉండేవాళ్ళం. క్రికెట్ గోల్ మీద ఉండేవాళ్ళం, ఫిలిమ్స్ గోల్ మీద ఉండేవాళ్ళం, బైకుల గోల్ మీద ఉండేవాళ్ళం. ఓకే, మీరు ఓకే, బట్ ఏ అమ్మాయి ప్రపోజ్ పెట్టలేదా మీకు? ప్రపోజల్ పెట్టలేదా? లేదండి. ఓకే. My first crush is my wife అంతే. I proposed her, I got married to her. ఫైన్, నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. జనరల్ నాలెడ్జ్ రౌండ్ ఇది. సో ఫస్ట్ క్వశ్చన్ మీకే. ఇండియన్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు? నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్. మీరు ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అయ్యండి. I was never first bench student. It depends అన్నమాట, మూడ్ ప్రకారం ఫస్ట్ బెంచ్ లాస్ట్ బెంచ్ అనేది. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 1952 నుంచి 57 వరకు ఈయన అనమాట మన ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్. దేవదాస్ మూవీ ఫిల్మ్ డైరెక్టర్. 1953లో రిలీజ్ అయినటువంటి దేవదాస్ మూవీ ఫిల్మ్ డైరెక్టర్. సారీ, అవును, వేదాంతం రాఘవయ్య గారు. డైరెక్టర్ బాపు అసలు పేరు? సత్యరాజు లక్ష్మీనారాయణ. సూపర్ సూపర్ సూపర్. రీసెంట్ గా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్న గాయని? సుశీల్ గారు. వెల్ డన్, వెల్ డన్. అయితే దానవీర సూరకర్ణ మూవీ డైరెక్టర్ ఎవరు? తాతగారు. సూపర్, గ్రేట్ జాబ్. జనరల్ నాలెడ్జ్ లో చాలా బాగా పెర్ఫామ్ చేశారు ఈ రౌండ్ని. అయితే మీ కెరియర్కి ఎవరు మూవీ మరో మైల్ స్టోన్గా నిలవాలని మేము కోరుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం మేము ఇందాక చెప్పినట్లే నంది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇంకా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. చూసారు కదా ఎవరు మూవీ గురించి, అలాగే చాలా విషయాలు తమ సినీ జర్నీ గురించి మనతో తారక రత్న గారు అలాగే పంచుబోర గారు షేర్ చేసుకున్న వ్యూస్ అన్నీ కూడా. ఇది వాళ్ళకి ఆఫీస్ అండ్ మూవీస్. మరో సెలబ్రిటీతో మళ్ళీ మీట్ అవుదాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ HM TV.